ఛానలుకి స్వాగతం. మేషరాశి వారి యొక్క జీవితంలో ఒక స్త్రీ ఏడుపు వల్ల జన్మంతా సరిపోయే శత్రుత్వం వారికి కలుగుతుంది. ఆ స్త్రీ ఎవరు, తను ఎందుకు మీపైన అసూయను కలిగి ఉంది, అలాగే తన వల్ల మీ యొక్క జీవితంలో ఏం జరగబోతోంది, ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మేషరాశి అగ్నితత్వానికి చెందిన రాశి. రౌద్రం, ధైర్యం, నిర్ణయం ఇవన్నీ కూడా ఈ రాశి వ్యక్తుల గుండె లయలో దాగి ఉంటాయి. కాని ఈ రాశివారి యొక్క జీవితంలో ఒక రహస్యం దాగి ఉంది. అది ఒక స్త్రీ ఏడుపు. ఎవరో ఒక స్త్రీ మీపైన ఏడుస్తున్నారు. అది విన్నా కాని, చూసినా కాని, లేదా గమనించకపోయినా ఆ శబ్దం ఆత్మస్థాయిలో మేషరాశి వ్యక్తిని తాకుతుంది. అందరూ చెబుతూ ఉంటారు ఏడుపు దుఃఖం అని. కాని జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుందంటే ఏడుపు ఒక శక్తి అని. ముఖ్యంగా ఈ శక్తి మేషరాశిని తాకితే అది శత్రుత్వంగా మారుతుంది. ఎందుకంటే మేషుడు రక్షకుడు. ఎవరైనా బాధపడితే వారిని రక్షించాలనే కోరిక మేషుడి రక్తంలో ఉంటుంది. కాని ఈ రక్షణ ఆలోచన ఒక్కోసారి తప్పు దారిలోకి వెళ్తే అది ప్రేమ కాదు, శత్రుత్వంగా మారుతుంది. మేషరాశివారు ఎప్పుడు కూడా సైలెంట్గా ఉండలేరు. వారిని ఎవరైనా మోసం చేస్తే, లేదా అడ్డుకుంటే, లేదా తాము నమ్మిన వ్యక్తి అసూయను చూపిస్తే ప్రతీకారం అనే మార్గంలో మేషరాశి వ్యక్తులు నడుస్తారు. అదే మార్గం వారిని జీవితాంతం శత్రుత్వంతో బంధిస్తుంది. అయితే జ్యోతిష్య గ్రంథంలో ఏమనుందంటే, యత్ర స్త్రీ కందన మేష శ్రవణం భవేత్ తత్ర శత్రుః జన్మాంతరా వర్యః స్థితః. అంటే ఎక్కడ ఒక స్త్రీ ఏడుపు మేషరాశివారు వింటారో అక్కడ ఒక శత్రువు పుడతాడు. ఆ శత్రుత్వం జీవితాంతం నిలుస్తుంది అని. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆ స్త్రీ ఎవరు, ఆ ఏడుపు ఎందుకు అంత శక్తివంతంగా ఉంటుంది? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆ స్త్రీ కేవలం మనిషి మాత్రమే కాదు, ఆమె కర్మ రూపిణి కూడా కావచ్చు. మేషుడి గత జన్మలో చేసిన ఒక అన్యాయానికి ప్రతిరూపం కూడా కావచ్చు. ఆమె ఏడుపు వాస్తవానికి ప్రతీకారం యొక్క శబ్దం. మేషరాశివారు గత జన్మలో ఎవరికైనా రక్షకుడిగా ఉండొచ్చు. యోధుడిగా కాని, గార్డుగా కాని, నాయకుడిగా కాని, లేదా ఒక రాజుగా కాని. కాని ఒక స్త్రీకి చేసిన అన్యాయం, ఆమె నిరాశలో కార్చిన కన్నీరు ఇప్పుడు ఈ జన్మలో శబ్దంలాగా వస్తుంది. ఆ ఏడుపు వినగానే వారి అంతరంగంలో కర్మ తలపెడుతుంది. తరచుగా మేషరాశి వ్యక్తులు ఏం చెబుతారంటే, నాకు అర్థం కాకుండానే ఎందుకు శత్రువులు వస్తున్నారు అని, నేను ఏ తప్పు చేయలేదు కాని ఎందుకు నాపై కోపం పెట్టుకుంటున్నారు అని. కారణం ఆ స్త్రీ యొక్క ఏడుపు. ఆ కన్నీరు మీ ఆత్మ మీద ముద్ర వేసి ఉంది. దానివల్ల మీరు ఎదుర్కొంటున్న శత్రుత్వం సామాన్యమైంది కాదు. ఆమె పేరు ఏంటి, ఆమె రూపం ఎవరిలో కనిపిస్తుంది అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. ప్రతి మేషరాశి వ్యక్తికి ఇది భిన్నంగా ఉంటుంది. కొంతమంది జీవితంలో ఒక స్త్రీ సహోదరి రూపంలో వస్తుంది. మరికొందరి జీవితంలో ప్రేమ విఫలం రూపంలో, అంటే మీ యొక్క ప్రేమికురాలిగా రావచ్చు. మరికొందరి జీవితంలో స్నేహితురాలు మోసం రూపంలో రావచ్చు. కాని గుర్తుంచుకోండి, ఆ ఏడుపు శాపం కాదు, అదొక గుణపాఠం. మేషరాశివారు ఈ ఏడుపును శత్రుత్వంగా కాకుండా ప్రజ్ఞగా మార్చుకోండి. ఎలా అంటే, వినటం, అర్థం చేసుకోవటం, క్షమించటం, ఈ మూడు శక్తులు కలిపితే ఏ ఏడుపు, ఏ శాపం కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు. అది మీకు ఆశీర్వాదంగానే మారుతుంది. అందుకే ఈ వీడియో చూస్తున్న మేషరాశివారు గమనించండి, మీ జీవితంలో ఎవరి కన్నీరు చూసినా వారి బాధను దయతో చూడండి, ప్రతీకారంతో కాదు. ఎందుకంటే ఆ స్త్రీ ఏడుపు మీ ఆత్మను పరీక్షించటానికి వచ్చింది. ఒక స్త్రీ ఏడుపు వల్ల మీ జీవితంలో శత్రుత్వం మొదలైందంటే దాన్ని శాంతితో ముగించగలిగేది కూడా మీరు మాత్రమే. మేషరాశి అగ్ని, అది కడగటం కాదు, శుద్ధి చేయటం కూడా చేస్తుంది. అందుకే ఏ శత్రుత్వం వచ్చినా దాన్ని జ్వాలలతో కాదు, జ్ఞానంతో ఎదుర్కోండి. ఏడుపనేది శాపం కాదు, అది మీకు మార్గదర్శి లాంటిది. మేషరాశి వారికి జీవితంలో ఒక ప్రత్యేక పరిస్థితి ఉంటుంది. వారు ఎంత బలంగా ఉన్నా ఒక వెలుగు కన్నీటి శబ్దం విన్నప్పుడు వారి మనసు వణుకుతుంది. ఆ వణుకు వెనుక ఒక అదృశ్య సంబంధం ఉంటుంది. ఎందుకంటే ఆ స్త్రీ ఏడుపు కేవలం శబ్దం మాత్రమే కాదు, ఇది ఒక ఆత్మ గుర్తింపు, ఒక పాత బంధం మళ్లీ మెలిక తిరిగిన దృశ్యం. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేషరాశికి అధిపతి మంగళగ్రహం, అంటే కుజుడు. మంగళుడు యుద్ధం, ధైర్యం, అహంకారం అన్నింటికీ ప్రాతినిధ్యం వహిస్తాడు. కాని మంగళుడు ఏడుపును సహించలేడు. ఆ శబ్దం విన్న మాత్రాన మేషుడి లోపల తపన మెదులుతుంది. ఎవరు బాధపెడుతున్నారు, ఎందుకు, అంతే. ఈ తపన తర్వాత శత్రుత్వంగా మారుతుంది. ప్రాచీన మహర్షి వాత్సాయనుడు ఒక సూక్తిలో ఏం చెప్పాడంటే, మేషరాశివారు ఒక స్త్రీ ఏడుపు విన్నప్పుడు
తమ మనసులో నలుపు ప్రవేశిస్తుంది. అది శత్రుత్వంగా మారుతుంది అని. కాని ఇది శాపం కాదు, ఇది ఒక జ్ఞాపకం. గత జన్మలో మీరు వాగ్దానం చేసిన ఆ ఆత్మ మళ్లీ మీకు గుర్తు చేస్తుంది నీకు మర్చిపోలేని బాధ ఉంది అని. అయితే మేషరాశివారి యొక్క జీవితంలో ఈ ఏడుపు 3 విధాలుగా ప్రభావం చూపిస్తుంది. మొదటిది కుటుంబ శత్రుత్వం. సహోదరులు లేదా మాతృవంశంలో ఎవరైనా మేషరాశివారి పట్ల అసహనాన్ని ప్రదర్శిస్తారు. ఎందుకంటే ఆ ఏడుపు వారి కుటుంబ పూర్వీక స్త్రీకి సంబంధం ఉంటుంది. రెండవది స్నేహం విషయంలో కాని లేదా ప్రేమలోపంలో కాని ఎవరైనా స్త్రీ భావోద్వేగంగా మేషరాశి వ్యక్తిపై ఆధారపడితే అతను ఆమెను రక్షించాలనే భావనతో మునిగిపోతాడు. కాని వారి మధ్య తప్పుబడులు జరిగితే ఆ సంబంధం శత్రుత్వంగా మారుతుంది. మూడవది సామాజిక పరంగా మేషరాశివారు ఎవరి న్యాయం కోసం ఆవేశంగా మాట్లాడారో ఆ సమాజమే వారిని ప్రతిఘటిస్తుంది. అదే ఏడుపు యొక్క ప్రభావం. ఇప్పుడు అందరికీ ఉన్న ప్రశ్న ఏంటంటే ఆ స్త్రీ ఎవరు అని. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆమె పేరు ఎల్ అనే అక్షరంతో కాని ఆర్ అనే అక్షరంతో కాని ప్రారంభం కావచ్చు. ఆమె మీ జీవితంలో సమాధానానికి ప్రతీక. కాని మీరు ఆమె ఏడుపును తప్పుగా అర్థం చేసుకుంటే సమాధానం కాకుండా సమరమే మిగులుతుంది. అంటే శత్రుత్వం మాత్రమే మిగులుతుంది. ఆమె పేరు కేవలం ఒక మానవ పేరు కాదు, అది ఒక స్థితి. మీ జీవితంలో ఎవరైనా ఏడిస్తే వారి పేరు మీ కర్మతో ముడిపడి ఉంది అనే విషయాన్ని గమనించండి. ఆ పేరు మీ జన్మాంతర పరీక్షగా ఉంటుంది. మేషరాశివారు ఈ శత్రుత్వం నుండి విముక్తి కోసం ఏం చేయాలంటే మంగళగ్రహానికి శాంతి చేయాలి. మంగళవారం రోజు ఒక ఎరుపు రంగు పువ్వును తీసుకుని గుళ్ళో హనుమంతుడికి సమర్పించండి. మంగళుడి శక్తి సంతులనంలోకి వస్తుంది. అలాగే స్త్రీల ఏడుపు విన్నప్పుడు దయతో ప్రతిస్పందించండి. సమాధానం కాని సానుభూతి కాని ఇవ్వండి. కాని ఆ శబ్దం మీ లోపల శత్రుత్వం కాకుండా దయగా మార్చుకోండి. ఓం మంగళాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు 9 సార్లు జపించండి. ఇది మేషరాశివారి యొక్క కోపాన్ని శాంతిపరుస్తుంది. అలాగే ప్రతి సాయంత్రం ఒక దీపం వెలిగించి ఆ కాంతిని చూసి నిమిషం పాటు ధ్యానం చేయండి. ఇది మేషరాశివారి యొక్క శక్తిని శాంతి శక్తిగా మారుస్తుంది. ఈ చిన్న పనులు చేయటం ద్వారా మీ లోపల శత్రుత్వాన్ని మెల్లిగా తొలగించుకోగలుగుతారు. ఎందుకంటే ప్రతి మేషరాశి వ్యక్తికి అగ్ని ఉంది. కాని ఆ అగ్నిని ప్రేమగా మార్చటం మాత్రమే జ్ఞానం అనే విషయాన్ని గమనించాలి. అలాగే ఏ స్త్రీని కూడా అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధ పెట్టకూడదు. మేషరాశివారు పురుషులైనప్పటికీ కూడా లేదా స్త్రీలైనప్పటికీ కూడా ఎదుటి స్త్రీని ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధ పెట్టకూడదు. మీ జీవితంలో మంచి జరగాలంటే స్త్రీలను ఖచ్చితంగా గౌరవించాలి. మీరు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా వారిని గౌరవించినప్పుడే మీ జీవితంలో మంచి జరుగుతుంది. భగవంతుడి ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది. కాని స్త్రీ ఏడుపును మీరు గుణపాఠంగా తీసుకోవాలి. అంటే పరిస్థితిని సావధానంగా పరిష్కరించుకోవటానికి ప్రయత్నం చేయండి. అంతేకాని పరిస్థితిని శత్రుత్వంగా మార్చుకోకండి. చూశారు కదండి, మేషరాశివారి యొక్క జీవితంలో ఏ స్త్రీ ఏడుపు వల్ల వారు శత్రుత్వాన్ని పెంచుకుంటారు, అలాగే ఆ ఏడుపు మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలను తెచ్చిపెడుతుంది, ఆ ఏడుపు నుండి బయటపడాలంటే ఏం చెయ్యాలి, ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.